ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అన్న ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ కాలం ఎలా ఉన్నారండి? లేచిన వెంటనే ప్రభా యేసయ్యా అని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానం వింటున్నారని నమ్ముతా ఉంటున్నాను. ఈరోజు వాగ్దానం వెళ్ళిపోదామా? ఈ 5:16-28. యెహోవా ప్రభా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఇది ఒక వాగ్దానం ఏంటి అనుకుంటున్నారా? ఇది ఒక ప్రార్థన. కానీ దేవుడు ఈ ప్రార్థనను వాగ్దానంగా మనకి ఈరోజు బయలుపరుస్తూ ఉంటున్నాడు. సంసోను ఈ ప్రార్థన చేశాడు. ఆయన తప్పు చేశాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు, దేవుని బలాన్ని కోల్పోయాడు. అంతేకాదు శత్రువుల చెరలో ఉండిపోయాడు. అవమానపరుస్తున్నారు, నిందిస్తూ ఉంటున్నారు. అటువంటి సమయంలో సంసోను మరి సంఖ్యలతో బంధింపబడి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రార్థన చేస్తూ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను మర్చిపోకు నాయనా అని అంటున్నాడు. తప్పు చేసిన సంసోను దేవుడు మర్చిపోయాడని ఈ చెరలో ఉన్నానని అనుకున్నాడు. కానీ యోబు 7:17 ప్రకారము దేవుడు మనుషుని మర్చిపోతాడా? దేవుడు మనుషుని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మీద, మనిషి మీద అంట దేవునికి మనసు నింపుకుంటాడంట. ఈరోజు నీ పట్ల కూడా దేవుడు మనసు నింపుకున్నాడు. నువ్వు తప్పులు చేసావా? అయితే దేవుని మనసు నీ మీదే ఉంది. ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసి చూడు, మరొక్కసారి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. సంసోను అదే అంటున్నాడు, మరొక్కసారి నన్ను బలపరచు ప్రభా అంటున్నాడు. దేవుడు అతన్ని బలపరిచాడు. అంతేకాదు ఆయన జీవించినంత కాలంలో ఎంతమందిని చంపాడో, మరి మరణ సమయంలో ఎక్కువ మందిని చంపినట్టుగా వాక్యము మరి రాస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు నేను ఎంతగా బలపరుస్తానంటే, నువ్వు తప్పు చేసిన దేవుని స్థలంలో మరొక్కసారి నన్ను బలపరచు, మరొక్కసారి నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయండి. అయ్యా నీకు దూరంగా వెళ్ళా, కానీ నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నేను మర్చిపోలేదు. దేవుడు ఖచ్చితంగా నేను మర్చిపోలేదు. యోబు 7:17 ప్రకారం మనం జ్ఞాపకం చేసుకోండి ఏంటంటే, దేవుడు మన మీద మనసు పెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటడం మీరు మళ్ళొక్కసారి సంసోను వల్ల మనం ప్రార్థన చేసి ఈ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, అయ్యా తండ్రి, మరి సంసోను నీకు దూరంగా ఉండి శత్రువుల చేతిలో చిక్కినప్పుడు అక్కడ కూడా ప్రార్థన మానలేదు. ప్రార్థించినప్పుడు మళ్ళొక్కసారి జ్ఞాపకం చేసుకుని మళ్ళొక్కసారి బలపరిచావు నాయన. మమ్మల్ని కూడా మళ్ళొక్కసారి బలపరచండి. మా యొక్క పాపాలు, మా యొక్క శాపాలు, మా యొక్క నాయన తప్పిదములన్నీ కప్పివేసి మరొకసారి మమ్మల్ని బలపరిచి నాయన అయ్యా తండ్రి ఘనతను మా జీవితంలో దయచేయండి. ఎక్కడ అవమాన పాలవుతున్నారు నాయన, అవమానం కొట్టివేసి నాయన మరొక్కసారి వారిని బలపరిచి వాడుకుంటారని, హెచ్చిస్తారని, గొప్ప చేస్తారని నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి ఈ యొక్క వాగ్దానము. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే, వన్స్ అగైన్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ. Once again use me Lord, I am available అని పెట్టండి. May God bless you. Have a blessed day. See you tomorrow. Until then, take care. Don't forget to like, share and subscribe.